ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవుని నామాన్ని బట్టి మనందరినీ దేవుడు కాపాడినందుకు, కాపాడినందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. అందరం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని చూసి బయటకు వచ్చారా? మంచిదిరా. నీ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. మన ప్రార్థనే మనలను అగాధ స్థలంలో నుంచి కూడా ముందుకు నడిపిస్తుంది. నిజంగా విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, స్త్రీ యొక్క జీవితంలో ఎన్నో ఆటంకాలు అయినా వాటన్నిటి నుంచి దేవుడు తట్టుకునే శక్తిని కేవలము ప్రార్థన ద్వారే ప్రభు మనకి ఇవ్వగలడు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో సూటిగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు. మీ కన్నీరు కనబడకుండా రహస్యంగా ప్రార్థిస్తారే, రహస్య స్థలంలో. అందుకే అంటాడు కదా, ఏంటంట, మన పేరు కంటే ముఖ్యం మన ప్రార్థన ముఖ్యం. మనకున్నటువంటి ఘనతల కంటే ముందు ముఖ్యం దేవుడిచ్చే ఘనత ముఖ్యం. మనం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని, మంచివారు అనిపించుకో ఎన్నో పోరాడుతుంటాం. కానీ అటన్నిటికంటే ముందు దేవుని దగ్గర ప్రార్థనా పరులు, నమ్మకస్తులైన వారికి దేవునికి అలా జీవించటం చాలా చాలా ఇష్టం. మనందరము దేవునికి ఇష్టంగా జీవిద్దామా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుడు నిజంగా మన జీవితంలో ఎలాంటి కార్యాన్ని ప్రభువైన యేసు మన జీవితంలో చేయబోతున్నాడు అంటే, ఆయన తప్పకుండా మన జీవితంలో కార్యమును చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మార్కు సువార్త దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను పోషించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు కదా. ఇక్కడ చక్కగా చూడండి, నన్ను వెంబడింపవలెను. ప్రభు శిష్యులను పిలిచి ప్రత్యేకంగా అందరినీ, ఆయన తన శిష్యులను, జనసమూహమును అనగా సువార్త చెప్తున్నప్పుడు వచ్చిన ప్రజలను, ఆయన వాక్యం కొరకు, ఆయన మాటలు విని అద్భుతాల కొరకు వచ్చిన వారందరికీ కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఏంటంటే, నన్ను ఎవరైతే వెంబడింపగోరుతారో, నన్ను ఎవరైతే అనుసరిస్తారో, నన్ను ఎవరైతే నన్ను ఒక ఇదిగా చూసి నడుస్తారో వారందరినీ దేవుడు ఏమడుగుతున్నాడో చూడండి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. ఉపేక్షించుకోవాలి. మొదట ఉపేక్షించుకోవాలంటే సమర్పించుకోవాలి. మనలో అనేది ఏవి ఉండటానికి వీల్లేదు కదా. సమర్పణ అంటే లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ మన నుంచి తొలగిపోయి ఉపేక్ష అనగా ఈ రోజుల్లో ఏదో అటొక మాట ఇటొక మాట, లేకపోతే అటొక అడుగు ఇటొక అడుగు కాదు. కానీ ప్రభు వచ్చిన ఆ జనాలతో ఆయన బోధ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది కదా. మనం చాలామంది అద్భుతాల కొరకు పరిగెడుతూ ఉంటారు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని, స్వస్థతలు చేయాలని, తర్వాత పేర్లు పెట్టి పిలవాలని ఎంతోమంది వెళ్ళిపోతుంటారు. అలాగే వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చక్కగా, ఎవరైతే నన్ను వెంబడింపగోరువాడు, నన్ను నిజంగా వెంబడించాలంటే, నిజంగా నన్ను అనుసరించాలంటే, నిజంగా మీరు నాతో నడవాలి అనుకుంటే మీరేం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండవది, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. మూడవది, తన ప్రాణమును రక్షింపగోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను. ఎంత చక్కటి బోధ అండి ఇది కదా. ఈ బోధ నిజంగా చాలామందికి ఈ బోధ నచ్చట్లేదు. ఇప్పుడు ఏంటంటే, రండి, ఇగో అక్కడ గడ్డలు కరిగిపోయినాయి, ఇక్కడ అద్భుతాలు జరిగిపోయినాయి, ఇగో ఇక్కడ స్వస్థత వచ్చేసింది, అక్కడ దేవుడు మా జీవితంలో కార్యం చేశారు అంటే పరిగెడుతూ విశ్వాసం ఉంచుతున్నారు. కానీ ఈ వాక్యము ఎవరన్నా వినని, మనందరం కొద్దిమందిన్నా పర్వాలేదు అమ్మా, కొద్దిమంది మాకేదో 100 మంది వినాలని, 100 మంది యూస్ రావాలని, మాకేదో దీని మీద సంపాదన రావాలని, మమ్మల్ని ఏదో ఘనపరచాలని కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ మనం ఏంటంట
కొద్ది మంది మారినా పర్వాలేదు, ఆయన సిలువను ఎత్తుకోవాలి. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన సిలువను మనం మోయగలమా? ఆయన భారాన్ని మనం మోయగలమా? ఆయన భారం ఏంటో చెప్పండి. ఆయన ఉపేక్షించుకున్నాడు. రెండోది, ఆయన తన్ను తాను త్యాగంగా సమర్పించుకున్నాడు. మూడోది, ఆ సిలువను ఎత్తుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. లోకంలో ఉన్నవన్నీ పెంటతో సమానంగా ఎంచాను అని పౌలు గారు చెప్పిన రీతిగా మనం కూడా అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచి మనం ఏం చేయాలంటే ఆ సిలువను ఎత్తుకోవాలి. ఆయన అన్నాడు, కఠినంగా బోధించాడు, నిజంగా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలేను. వెంబడించేమో ఈ లోకంలో శ్రమలనే సిలువ, కష్టాలనే సిలువ, తర్వాత ఏంటంట నిందలు, అవమానములు, వెలివేయబట్టం, ఇవన్నీ అనే ఆ సిలువను మనం ఎత్తుకుని నడుస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం నడుస్తూ పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన కోరిక అదే, ఆయన స్వార్థ అదే, ఆయన చెప్పే మారు మనసు రక్షణ కూడా మన జీవితంలో అదే. అంతేకాని మన దేవుడు అందుకే నీ వాక్యం వింటున్న మనందరము ఒక్కసారి సిలువను ఎత్తుకుంటున్నావా? ఆ సిలువ అనే శ్రమలు, ఆ కన్నీళ్లలో ఒకవేళ నువ్వు నిజంగా మునిగి తేలినట్టయితే మనందరము ధన్యులము. ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఆ సిలువ వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు సాగాలి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న మనందరం, ఎలాంటి కష్టమైన నేను మోస్తాను ప్రభా, ఎలాంటి భారమే నేను మోస్తాను ప్రభా, నాకు మీరు కావాలి తండ్రి. మీ శ్రమల్లో నేను ఖచ్చితంగా పాలి భాగస్తురాలుగా ఉంటాను అన్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ఉదయకాలమున ప్రతి బిడ్డ ఉపేక్షించుకొని అయా ఆ సిలువ వైపు చూస్తూ శ్రమల్లో, దుఃఖంలో, ఆ వేదనలో నాయన గుండె పగిలిపోయిన స్థితిలో ప్రభువా మీరు మీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని నాయన ఉదయకాలం ఈరోజు అనారోగ్యముతో బాధపడుతుంటే మీ సిలువలో కార్చిన రక్తము చేత వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ప్రార్థిస్తూ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.